వెల్కమ్ బ్యాక్. కోట్ల రూపాయల ఆస్తులున్న జైల్లో మాత్రం నిబంధనలకు అనుగుణంగానే అకౌంట్లో డబ్బులుండాలి. మరి జగన్ అకౌంట్లో ఎన్ని డబ్బులున్నాయి? అలాగే చెంచల్గూడ జైల్లో ఉన్న మిగతా వీఐపీల పరిస్థితి ఏంటి? అసలు వాళ్లే వస్తువులు కొంటున్నారు. జైలు వీఐపీల మనీ మ్యాటర్స్ పై స్పెషల్ స్టోరీ. సిబిఐ అరెస్ట్ చేసిన వాళ్ళంతా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో కాలం గడుపుతున్నారు. ఈ వీఐపీ నిందితులకు వసతులు ఎలా ఉన్నాయి? 100 కోట్లకు అధిపతులైన వీఐపీల దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది. నిందితులు ఎంత పెద్దవాళ్లైనా సరే నెలకు 3,000 రూపాయలు మాత్రమే డబ్బు ఖర్చు చేయాలనేది జైళ్ల నిబంధన. ఈ డబ్బులను కూడా జైలు కార్యాలయంలో డిపాజిట్ చేస్తారు. ఈ డబ్బులతో నిందితులకు అవసరమైనవి జైలు క్యాంటీన్లో కొనుక్కోవచ్చు. ఈ డబ్బులు అయిపోతే మళ్లీ డిపాజిట్ చేయొచ్చు. ఎవరు ఎంత డిపాజిట్ చేసినా నిందితులు జైలు నుంచి బయటకు వెళ్లేటప్పుడు మిగిలిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తారు జైలు అధికారులు. కోట్లకు అధిపతి అయిన గాలిని సిబిఐ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు పంపింది. గాలి తన పలుకుబడికి తగ్గట్లే జైలు ఖాతాలో పెద్ద మొత్తం డిపాజిట్ చేసుకున్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు ఆయన పేరున 32,000 రూపాయల నగదు డిపాజిట్ అయింది. గాలిని కోర్టు ప్రత్యేక ఖైదీగా గుర్తించడంతో ఒక్క మినరల్ వాటర్ తప్ప ఏది కూడా ఆయన జైల్లో కొనుక్కోలేదు. ఇక్కడి నుంచి గాలిని కర్ణాటకకు తరలించినప్పుడు మాత్రం 32,000 ఇంకా గాలి ఖాతాలోనే ఉన్నాయి. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఖాతాలో ఎలాంటి డబ్బులు లేవు. చెంచల్గూడ మహిళా జైల్లో ఉన్న శ్రీలక్ష్మి ఖాతాలో ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా డిపాజిట్ కాలేదు. జైలు మాన్యువల్ ప్రకారం ప్రత్యేక ఖైదీగా కొనసాగుతున్న శ్రీలక్ష్మికి అక్కడి అధికారులే అన్ని సమకూరుస్తున్నారు. మైన్స్ మాజీ ఎండీ రాజగోపాల్ ఖాతాలో కూడా డబ్బులు లేవు. షుగర్ పేషెంట్ అయిన రాజగోపాల్ మెడిసిన్ బయట నుంచే తెప్పించుకుంటున్నారు. కుటుంబ సభ్యులే వారానికి సరిపడా మందులు అందిస్తున్నారు. ఖాతాలో మాత్రం డబ్బులు వేయడం లేదు. ఇప్పటి వరకు రాజగోపాల్ ఖాతాలో నిల్ బ్యాలెన్సే. ఎంఆర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కోనేరు ప్రసాద్ అకౌంట్లో 4,000కు పైగా నగదు డిపాజిట్ చేశారు. అదే మాదిరిగా సునీల్ రెడ్డి అకౌంట్లో 15,000 రూపాయలు ఉన్నాయి. ఇందులోంచి సునీల్ రెడ్డి కొంత నగదు తీసుకుని జైలు క్యాంటీన్లో కొన్ని వస్తువులు కొనుక్కున్నాడు. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య పరిస్థితి మరీ భిన్నంగా ఉంది. ఆచార్య ఖాతాలో ఇప్పటి వరకు ఎలాంటి డబ్బు డిపాజిట్ కాలేదు. ఇక విజయసాయిరెడ్డి తన పలుకుబడికి తగ్గట్లే ఖాతాను నిర్వహించారు. జనవరి 2న జగన్ ఆస్తుల కేసులో సాయిరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు పంపింది. సాయిరెడ్డి జైలుకు వెళ్లాక 9,000 రూపాయలను కుటుంబ సభ్యులు డిపాజిట్ చేశారు. అందులోంచి సాయిరెడ్డి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. కుటుంబ సభ్యులు తెచ్చిన ఆహార పదార్థాలతో పాటు జైలు అధికారులు ఇచ్చిన ఫుడ్తోనే సరిపెట్టుకున్నారు. సాయిరెడ్డి బెయిల్పై విడుదలైన ఆయన ఖాతాలో మాత్రం ఇంకా నగదుంది. ఇక పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ విషయానికొస్తే జైలు నిబంధనలకు అనుగుణంగా నిమ్మగడ్డ ప్రసాద్ ఖాతాలో 3,000 రూపాయలు డిపాజిట్ అయ్యాయి. వీటిని ఖర్చు చేయలేదు. ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి జైలు ఖాతాలో 600 మాత్రమే ఉన్నాయి. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఖాతాలోనూ పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఆయన అవసరాల కోసం కుటుంబ సభ్యులు 10,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఈ డబ్బు నుంచి మోపిదేవి ఎలాంటి ఖర్చు చేయలేదని జైలు వర్గాలు చెబుతున్నాయి. ఇక జగన్ అయితే మొదటి రోజు జైలుకు వెళ్లినప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు. జైలు లోపలికి వెళ్లేటప్పుడు జగన్కు సంబంధించిన వస్తువులు అక్కడ డిపాజిట్ చేయాలి. కానీ జగన్ జేబులో 1 రూపాయి కూడా లేదు. తర్వాత కుటుంబ సభ్యులు జగన్ పేరును 4,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఇప్పటిదాకా జగన్ 1 రూపాయి కూడా వాడుకోలేదు. కోట్ల రూపాయలకు అధిపతులైనా కూడా జైలుకు వెళ్లేసరికి 1,000 రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.